అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక విద్యుత్ సమస్యలను తొలగించాలి, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక చెన్నూరులో యథేచ్ఛగా ఇసుక దందా, బాల్కా సుమన్పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జు రాజా రమేష్ అంటూ ఒక వ్యాఖ్య అయితే చూడొచ్చు. ఇంకా ఇక శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట బీజేపీ శ్రేణుల ధర్నా. మంచిర్యాల జిల్లా సంపూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి, అంటే ఎవరైతే గుడిసెలు వేసుకొని లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములలో ఎవరైనా రేకుల ఇల్లు కావచ్చు, ఏదైనా షెడ్ వేసుకొని బతుకున్నటువంటి వాళ్ళకి శాశ్వతంగా ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి ఒక వార్త. ఇక బట్వాన్పల్లి గ్రామ సమస్యలను పరిష్కరించాలి, ప్రజావాణిలో తహసీల్దార్కు గ్రామస్తుల వినతి అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో తరతరాలుగా అన్ని రకాల పండుగలు గ్రామ సమస్యలపై చర్చలకు వాడుకున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ముందు భూమి కబ్జాకు గురైనందున భూమిని కబ్జా నుండి స్వాధీనం చేసుకొని మళ్ళీ గ్రామ అవసరాలకు కేటాయించాలని కోరారు. తాళ్ల గురిజాల నుండి బట్వాన్పల్లికి వచ్చే రహదారిలో ఇరువైపులా దట్టమైన ముళ్ళ చెట్లు పెరిగి రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతున్నాయని, ఆ ముళ్ళ చెట్లను తొలగించాలని, గ్రామంలో వీధి లైట్లు పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా లేనందున ప్రజలు ప్రమాదాలకు అనారోగ్యానికి గురవుతున్నందున వాటిని సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామంలో పిచ్చి కుక్కల బెరద ఎక్కువై ప్రజల మీద దాడి చేస్తున్నందున వాటిని బెరదను శాశ్వతంగా తొలగించాలని అయితే మరి ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుండాలట. కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారు అయితే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి మాదక ద్రవ్యాలపైన ఒక వార్త. ఇక యూరియా కోసం రైతుల ఆందోళన, రైతు వేదిక ఎదుట నిరసన, అధికారులు సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారట. మరి వ్యవసాయ శాఖ అధికారులు సమయ పాలన పాటించడం లేదని మరి రైతులు ఆందోళనకు దిగినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. మరి డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఇక్కడ 19088712670551కి అయితే ఫోన్ చేసి అయితే మీరు సమాచారం ఇవ్వగలరు. డ్రగ్స్ తీసుకున్నా లేదంటే సరఫరా చేస్తున్నా కానీ ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అది కూడా ఓన్లీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులకే ఆ నంబర్ అనమాట. ఇక పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి, జ్యోతిబా పూలే పాఠశాలల ఆర్సీఓ శ్రీధర్ అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే డ్రాప్ అవుట్ బడులపై దృష్టి సారించాలి. ఇక పిల్లల ప్రభుత్వ బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి, కలెక్టర్ వినయ్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని చెప్పి ఉపాధ్యాయులు కృషి చేయాలట. మరి ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎంత మేరకు వసతులు ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మనం కూడా ఆలోచించాలి. మరి అంటే ఇప్పుడు ఇక్కడనే కాదు, మిగతా కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం టాయిలెట్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో మరి ఎట్లా పిల్లల్ని పంపిస్తారు. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, బాగానే ఉంది. కాకపోతే వాటిపైన కూడా వసతులు బాగుండేలా కూడా దృష్టి సారించాలి. వసతులు మంచిగా ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటారు. ఇక ప్రజావానికి 28 ఫిర్యాదులు, ఫైరబుల్ లేకుండా పోలీసుల సేవలను వినియోగించుకోండి, సిపి సాయి చైతన్య వెల్లడి అంటూ ఒక వార్త చూడవచ్చు. మరి ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవి తావు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకొని వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని సిపి సాయి చైతన్య అంటే తెలుపుతున్నారు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా మీరు పోలీసులకు కానీ పోలీస్ స్టేషన్ కానీ డైరెక్ట్ వచ్చి మీ సమస్యలను అయితే చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని అయితే చెప్తున్నారు. కానీ మరి అది ఎంతవరకు సాధ్యమైతే ఒక నార్మల్ పీపుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇస్తే మరి దానికి సరైన సమాధానం వస్తుందా పోలీసుల నుంచి అనేదే ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ ఎస్పీ గారు అయితే చెప్తున్నారు, మరి కింది స్థాయి మరి పోలీస్ స్టేషన్లో కింది స్థాయి ఆఫీసర్లు అయితే మరి ఆ విధంగా ప్రవర్తిస్తుంటారా, మరి ఫ్రెండ్లీ పోలీసులాగా మనం వెళ్ళిన సమస్య పైన వాళ్ళు పరిష్కార దిశగా చూపుతారా అనేదే ఒక ప్రశ్న. మరి ఇక వాహనం ఒకరిది, నెంబర్ ప్లేట్ మరొకరిది, 2 వాహనాలకు ఒకటే నెంబర్ ప్లేటు, చలాన్లు చూసి కంగుతిన్న ద్విచక్ర వాహనదారుడు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు. ఇక పెరికిట్కు చెందిన నచ్చు చిన్నారెడ్డి అనే రైతు 2015లో హోండా షైన్ వాహనం కొని అతని భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆ బండికి TS 16EF 0073
నెంబర్ కేటాయించడం జరిగింది. ఆ నెంబర్ ప్లేట్ కలిగిన బండిపై ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని 2020-24 సంవత్సరములలో పోలీసు వారు చలాన విధించగా అది అలాగే పెండింగ్లో ఉండడంతో అతని ఇంటికి చలాన కట్టాల్సిందిగా పోలీస్ శాఖ నుండి నోటీసులు అయితే రావడంతో కంగు తిన్నాడు. మరి ఇప్పటి వరకు తన ద్విచక్ర వాహనాన్ని నిజామాబాద్కు తీసుకెళ్ళింది లేదు. అలాంటప్పుడు తనకు చలాన ఎలా విధిస్తారనే ఆ చలాన్ వెబ్సైట్లో తన బండి నెంబర్పై ఉన్న పెండింగ్ చలాన గురించి వెతకగా తన ద్విచక్ర వాహనం యొక్క నెంబర్ ప్లేట్ను బుల్లెట్ బండికి పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తులు అయితే తిరుగుతున్నారని గమనించడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క బండి నెంబర్ బాధితుడి బండి నెంబర్కు ఒకటే అయి ఉండడం విశేషం. బాధితుడిని వెంటనే పోలీసులను కలిసి తనకు కేటాయించిన వాహన నెంబర్ ఇంకొకరికి కేటాయించారా లేదంటే తన నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఆ వ్యక్తి తిరుగుతున్నాడా అనేది కనుక్కోవాలని ఫిర్యాదు అయితే చేసిందంట. మరి ఒకే నెంబర్ ప్లేట్ కలిగిన 2 వాహనాలు ఎట్లా ఉంటాయి? ఒకవేళ అది ఉంటే కనుక ఖచ్చితంగా మరి ఆర్టీఏదే తప్పవుతుంది. అది ఒకవేళ మరి ఆ వాహనదారుడు ఏమన్నా నెంబర్స్ కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసి అయితే తిరుగుతున్నాడా లేదంటే మరి ఒకే నెంబర్తో 2 రిజిస్ట్రేషన్లు చేశాడా అనేది అయితే ఇంకా తెలియాల్సి చాలా జరుగుతున్నాయి. కొంతమంది కావాలని అంటే తెలివి మాక్సిమం ఆర్టీ వాళ్ళది మాక్సిమం తప్పేం ఉండదు. ఇక ఇట్లాంటి నంబర్ ప్లేట్లు మార్చితే కొంచెం చలనాల నుంచి బయటపడొచ్చనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఇట్లా కూడా చేస్తున్నారు అనమాట. ఒక చిన్న నెంబర్ తీసేస్తే అయిపోతుంది. ఒక నెంబర్ చేంజ్ చేస్తే అయిపోతుంది. ఎక్కడో ఊర్లలో నెంబర్ సేమ్ ఉంటుంది. లాస్ట్ 4 నెంబర్లు ఉంటాయి కదా, అవి సేమ్ ఉంటాయి. పక్కన కోడ్ ఉంటుంది కదా, ఏసీ ఏడబ్ల్యూ డిసి ఉంటుంది కదా, ఆ సీనో తీసేసి వేరేది పెట్టేసిన అనుకో ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది చలానికి. తర్వాత దొరికితే మాత్రం పరిణామాలు చాలా మరి వీటిపైన ఖచ్చితంగా గట్టి చర్యలు అయితే తీసుకోవాలి. మరి ఇక జూలై 7న ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని నాయకుల పిలుపు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మరి బీజేపీ ఇతర రాష్ట్రాలపై అమిత్ షా ఆరోపణలు సరికాదు. మరి డిఎస్ కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లోనే చనిపోయారు. అమిత్ షాతో విగ్రహావిష్కరణ చేసి ఆయన ఆత్మకు క్షోభ పెట్టారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అంటున్నారట. మరి ఏదైతే డిఎస్ కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లోనే చనిపోయింది అని చెప్పి ఇక అమిత్ షాతో విగ్రహావిష్కరణ చేయడం అయితే ఆయన ఆత్మకు క్షోభ పెట్టినట్టే అన్నట్టుగా అక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలట. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలి. చెరువుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య అంటూ ఉన్నారు. మరి పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన సందర్భంగా ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి వినతి పత్రం అందించడాన్ని స్వాగతించామని, అలాగే రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎన్సీఎస్ఎఫ్ను తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వం నడిపించాలని జిల్లా చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేస్తున్నారట. సో ఇక ఉమ్మడి కరీంనగర్ వార్తలు చూస్తే ఎన్హెచ్జి సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా. ఎస్హెచ్జి సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసాలట. మరి కలెక్టర్ సందీప్ కుమార్ అంటున్నారు. అలాగే 37 మందికి 38 లక్షల లోన్ అట, బీమా చెక్కులట, అలాగే ఇద్దరికి ప్రమాద బీమా 20 లక్షల రూపాయల పంపిణీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక అధికార పార్టీ నేతలకు అనుకూలంగా తుది జాబితాలో వెల్లడించని ఇంటి నెంబర్లు, కాలనీల పేర్లు అధికార పార్టీ నేతల మెప్పు కోసం పనిచేస్తున్న బల్దియా అధికారులు. ఇక ఫైట్ అండ్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ అంటూ ఒక వార్త అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇక బెస్ట్ అవైలబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు. 2 సంవత్సరాల నుండి బిల్లులు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యాజమాన్యం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ అభివృద్ధి పనులపై మండిపడ్డ ఎమ్మెల్యేనట. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశ్కు ఫిర్యాదట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ అభివృద్ధి జరిగినా దాఖలాలు లేవని చెప్పి ఇక అభివృద్ధి పనులపైన కూడా ఎమ్మెల్యే మండిపడ్డటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. మరి అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్ అట. 14 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వరుస దొంగతనాలు చేస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠాను కూడా పోలీసులు అరెస్ట్ చేసిరట. మరి వివిధ అంతర్రాష్ట్ర ముఠాలు కూడా చాలా తిరుగుతూ ఉన్నాయి. మరి మన తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరైతే ఒంటరిగా ఉంటారో ఇళ్లలో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త. అలాగే ఇళ్లలోకి వచ్చి కొంతమంది రీసెంట్గా కూడా కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. కొన్ని ఎర్లీ మార్నింగే 4:35కే వచ్చి కొన్ని వాటర్ ఇయ్యమ్మా అనగానే లోపలికి వెళ్తుంది అనమాట ముస్లామే. ఆమె వెనకాలని లోపలికి వెళ్ళి నోరు నొక్కేసి మెడలో ఉన్న బంగారం, లోపల ఉన్న అన్ని కూడా చోరీ చేసుకొని పోతుంటారు. సో ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం అంటే ఒక వార్త చూడవచ్చు. ఇక అన్న ఇంటిని తగలబెట్టిన తమ్ముడికి జైలు శిక్ష, 5 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా అంటూ వార్త చూడవచ్చు. మరి ఇది ఎక్కడ? తంగడపల్లి మండలం జిల్లెల గ్రామానికి చెందిన బాల నర్సయ్య తన భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. అతనికి తన తమ్ముడు మల్లయ్యతో భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మల్లయ్య 2019 జూన్ 12న రాత్రి 11 గంటల సమయంలో నర్సయ్య ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనపై నర్సయ్య
తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసి మల్లేను రిమాండ్కి అయితే తరలించాడు. అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేసును ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ వాదించగా కోర్టు మానిటరింగ్ ఎస్ఐ నాయుడు నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ నవీన్ రాజేందర్లు 8 మంది సాక్షులతో కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు అయితే వెల్లడించినట్లు తెలిపిందంట. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు జైల్లో కూర్చుంటారు. కోర్టులో ఉండే పోలీస్ స్టేషన్లు ఉంటే వాటికి వెళ్ళి పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అనవసరంగా 5 సంవత్సరాల జైలు శిక్ష అయితే పడ్డది కదా, ఎందుకు అట్లా చేయడం? ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే నేడు సిగాచి పరిశ్రమకు ముఖ్యమంత్రి రాకనట. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అడుగుతున్న మంత్రులు దామోదర్ రాజనరసింహ వివేకం అడిగి తెలుసుకున్నారట. మరి ఏదైతే సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో నిన్న ఒక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ పేలుడు అయితే సంభవించింది. ఆ పేలుడు గట్ట దాదాపు 2 కిలోమీటర్ల భూమి బాగా కంపించిందంట, షేక్ అయిపోయిందంట. 100 మంది ఎగిరిపోయారు గాల్లో. ఎంత తీవ్ర స్థాయిలో అది పేలింది, పిట్టెలు ఎగిరిపోయారట. మరి దాంట్లో 5 దొరకలేదు. 5 శవాలు అయితే మొత్తం ముద్ద ఎక్కడికో ఎగిరిపోయినట్ట. అసలు దొరక శవాలు కూడా దొరకలేవట. మరి 10 మంది మృతి చెందిరు. ఈ 12 మందికి అయితే ఎక్కడెక్కడ అది నిన్నటి వరకు ఇప్పటి వరకు దాదాపు 35 మంది చనిపోయారు. 30 మంది చనిపోయారు. ఇంకా 5 మంది యొక్క శవాలు కూడా సరిగా దొరకట్లేదంట. మరి అంత భారీ పేలుడు జరిగింది కదా. మరి ఆ పరిశ్రమకైతే మరి ముఖ్యమంత్రి గారు అయితే వెళ్ళి పర్యటిస్తూ ఉన్నారట. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి వెళ్తున్నారంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక పాషమైలారం సందర్శించిన మంత్రి గడ్డం వివేక్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం, పరిశ్రమల శాఖ అధికారుల ద్వారా విచారణ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ అని చెప్పేసి ఇది నిన్నటి వార్తనే. దీనికి సంబంధించి అయితే వాళ్ళకి అక్కడికి వెళ్ళైతే బాధిత కుటుంబాలను అయితే పరామర్శించి అండగా ఉంటామన్నట్లుగా మంత్రులు అయితే చెప్తున్నారు అక్కడ. ఇక ముఖం చాటేసిన వరుణుడు, రైతన్నల గుండెల్లో గుబులు. వర్షాకాలం ముందే వచ్చింది, ఈ సంవత్సరం బాగా వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతున్నాయి అనుకున్న మండల రైతాంగానికి ఇక వడ దెబ్బ కన్నా బలమైన వాన దెబ్బ తగిలింది. వర్షాకాలం మొదలై 22 రోజులు అయినా వర్షాలు పడని వైనంలో మండలంలో కనిపిస్తుంది. వానలు లేక పంటలు ఎండుముఖం పట్టడంతో మండల రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారంటే కూడా వార్త చూడొచ్చు. మరి నిజంగా వర్షాలు ఎందుకు రావట్లేదు? వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ మొదలైనప్పటికీ కూడా వర్షాలు వస్తలేవు. మరి ఇక అతి వేగానికి ఇద్దరు యువకులు బలి అట. మరి ముందుగా వెళ్తున్న బైక్ను ఓవర్టేక్ చేసేందుకు వెళ్ళగా ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందిరట. మరి ఎందుకు ఓవర్టేక్లు చేస్తూ నిమ్మలంగా పోతే అయిపోతుంది కదా. ఆటోలు కూడా లారీలు బస్సులు ఉంటాయో అందులోకే దొరుకుతాయి కానీ మరి నిమ్మలంగా పోయినాక పోదాంలే అని చెప్పి అసలు ఆగరు. పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోడీ అట. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 నష్టపరిహారం అట. ఇక పిల్లలకు పాఠ్య పుస్తకాలు అందజేసిన మన్నె కృష్ణ అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇక పరిశ్రమ యజమాని నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. చనిపోయిన కార్మిక కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలి, గాయపడిన వారికి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని వార్త అయితే చూడవచ్చు. మరి నిజంగా ₹1 కోటి ఇచ్చినా తప్పలేదు, ఎందుకంటే పోయిన ప్రాణం ₹1 కోటి కాదు 5 కోట్లు పెట్టిన ప్రాణాన్ని తీసుకురాలేము, కానీ ₹1 కోటి ఇచ్చినా తప్పలేదు. మరి ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నించాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సంచార జీవనం వద్దు, బడి ముద్దు అట. ఆడుకునే విధానం వద్దు, పలక బల్పం ముద్దు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యం. షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, మండల విద్యాధికారి టి మనోహర్. ఇప్పటి వరకు గుడిసెలో నివసిస్తున్న సంచార జాతుల పిల్లలను ఎవరు పట్టించుకోలేదట. వారి భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదట. ఆ గుడిసెల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల విద్యాధికారి టి మనోహర్ బడి బాట కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు వైపు పాఠశాలల నుండి ఇప్పటికే సుమారు 600 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారట. మరి నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం, కీసర సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అంటున్నారు. మరి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఇక ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ యాంటీ డ్రగ్ డే నిర్మించినప్పటి నుంచి కూడా ప్రతిరోజు దీనిపైన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక సమస్యల సాధనకై భాజపా నేతల పోరుబాట, పేద ప్రజల నివాసాలపై నేలమట్టం చేస్తూ పేదల బ్రతుకులు చిన్నాభిన్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్. మరి నిన్న ఈటల రాజేందర్ అయితే మల్కాజ్గిరి పరిధిలో కొన్ని హైడ్రా చేపడుతున్న కట్టడాలకైతే కొద్దిగా ఎందుకు కూలుస్తున్నారు అన్నట్లుగా ఈటల రాజేందర్ గారు అయితే కొద్దిగా మాట్లాడడం జరిగింది. అక్కడ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసుల దాడి అట. 3 అరెస్టు, 10 కిలోల గంజాయి స్వాధీనం. మరి అక్రమ అరెస్టులు ఏమంటారు అక్రమ మాదక ద్రవ్యాలపైన మొత్తం మీద అయితే అరెస్ట్ జరిగింది. మరి ఇలాంటి పర్యవేక్షణని ప్రతి చోట కూడా ఉండి ఎవరైతే అక్రమ రవాణాలు చేస్తుంటారో ఇట్లాంటి మాదక ద్రవ్యాలు నిజంగా వాళ్ళని మళ్ళీ జీవితంలో కూడా మళ్ళీ చేయకుండా చేయాలా.
ఇప్పుడు వాటిపైన కొన్ని కఠిన చర్యలు తీసుకుంటే గానీ అలాంటివి ఆగవు. ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తారు, వదిలేస్తారు, బెయిల్ వస్తుంది, అయిపోతుంది. ఇవంతా కూడా వేరే స్టేట్ వాళ్ళు చేస్తుంటారు అనమాట. మనకి సంబంధం లేకుండా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు చూసినట్లయితే రాజేంద్ర రైస్ కూడా మౌలిక ఆపరేషన్ లో మాదక ద్రవ్యాల అక్రమానికి అడ్డుకట్ట వేసినట. ఇక ఒరిస్సాకు చెందిన మహిళనట గంజాయి సరఫరాలో ప్రధాన పాత్రధారి సుశీల్ కదా, మొత్తం వేరే స్టేట్ వాళ్ళే. ఇక రోడ్డు పక్కన చెట్లు తొలగించండి మహాప్రభు, గుబులు పుట్టిస్తున్న చెట్ల పొదలు. ఊటుపల్లి తిమ్మాయిపల్లి గ్రామాల మధ్య రోడ్డుపైకి వచ్చిన చెట్ల కొమ్మలు ప్రమాద బారిన పడుతున్న వాహనదారులు అంటూ ఒక వార్త చూడొచ్చు. మరి చెట్లయితే పెరిగిపోయినాయి, మరి ఆ విధంగా మరి దాన్ని పట్టించుకునే నాదురైతే కరువయ్యారు. ఇక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. నెక్స్ట్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లిలో ప్రైవేట్ పాఠశాలల అరాచకమట. మరి ఏం చేసినట్టే అనుమతులు లేని భవనాల్లో పాఠశాలల కొనసాగింపు, భద్రతా ప్రమాణాలు గాలికి, ఆట స్థలాలు లేక రోడ్ల మీదకి చిన్నారులు చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు. కాగితాలకే పరిమితమైన ఆట స్థలాలట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఆ రోడ్డు మీద ఆటలాడిస్తున్నటువంటి, అంటే ఒక స్పోర్ట్స్ కనీసం ఒక ప్రైవేట్ స్కూల్ లక్షలు గుంజుతారు కదా ఫీజులు, కనీసం ఒక గ్రౌండ్ కూడా లేదు రోడ్ పైన. వాళ్ళకి రోడ్డు పైన కింద పడ్డారంటే దెబ్బలు మామూలుగా తాగుతాయా? ఆ నుంచి వాహనాలు పోతే పరిస్థితి, పిల్లలు అన్నప్పుడు ఉరుకుతా ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఇక రోస్టర్ పాయింట్లలోని లోపాల వల్ల తీవ్ర అన్యాయం, మాలా యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ అంటూ ఇక్కడ వార్త. ఇక ఎల్లమ్మ కళ్యాణోత్సవం ప్రశాంతంగా జరిగేలా చూడాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మరి ఏమంటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు. అక్కడ ఏర్పాట్లను కూడా చాలా గట్టిగా వేపించి మరి ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మరి బల్కంపేట దగ్గర పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష, సంఘీభావ మద్దతు తెలిపిన ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అంటూ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక జాగీర్లో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ, విద్యార్థుల దేశభక్తి ప్రదర్శనకు అద్భుత వేదిక, రాజేంద్రనగర్ ఇంటెలిజెన్స్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి అంటూ ఇక్కడ వార్త. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు. ఇక ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అంటున్నారు. మరి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించి ప్రజల యొక్క సమస్యలను ఖచ్చితంగా ఈ ప్రజావాణిలో సమస్యలు తీర్చాలని చెప్పి ఇక కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు చెప్తున్నటువంటి వార్త. ఇక భూమి లాక్కున్నారు, అమ్మను గెంటేశారు. మరి తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన తల్లి, తన భూమి తనకు రిజిస్ట్రేషన్ చేయించాలని కలెక్టర్కు విజ్ఞప్తి. సమాజంలో ఇక మరి ఎక్కడ జరిగింది అయితే ఇది ఇక మరి దారుణం ఇది ఏమైందంటే మ్యాటరు నలుగురు కొడుకులట ముగ్గురు కొడుకులు ఏం చేశారంటే తల్లి పేరు ఉన్నటువంటి భూమి మొత్తం కూడా వాళ్ళ పేరు మీద రాయించుకున్నారట. ఆ ముగ్గురు కొడుకులను కూడా తిండి పెట్టమంటే లేదు మేము బిజీగా ఉన్నాము ఇదని చెప్పిరట. ఇక పంచాయతీలో పెట్టిందట ఆ ముసలమ్మ. ఎవరైతే ఊరు పెద్దలు ఉంటారో ఆ ఊరు పెద్దలు పంచాయతీలో పెడితే ఆ ముగ్గురు కొడుకులను కూడా అధికారులు పిలిపిస్తే లేదు అన్నం పెట్టడానికి మాకు టైం ఉంటలేదు, మేము చాలా బిజీ, మనిషికో 50,000 ఇస్తాం, ఇక ముసలం ఏమైనా బతకనని చెప్పిరట. ఆమె ఏమంటుందంటే 50,000 నాకు వద్దు, ఒక ముద్ద అన్నం పెడితే చాలు, ఒక పూట అన్నం పెడితే చాలు, 3 పూటలు కూడా వద్దు నాకు అని చెప్పి ముసలామె వేడుకుంటే లేదు కుదరదు, ఒక్క పూట కూడా మేము పెట్టము, కావాలంటే పైసలు ఇస్తాం, తీసుకొని బయటకు అని చెప్పినట్టు. లాస్ట్కి ఆలోచించి చిన్న కొడుకు దగ్గర పోయిందట. చిన్న కొడుకు దగ్గర పోతే ఆయన పేరు మీద ఏం రాయలేదట. ఈమె అంటే ముగ్గురే గుంచుకున్నాడు. ఆయన సంవత్సరం ఏడాది పాటు అన్నం పెట్టిండట. మరి ఏడాది తర్వాత మరి ఆస్తి మొత్తం వాళ్ళు ముగ్గురే తీసుకురు, నేనే ఎందుకు అన్నం పెట్టాలా అని చెప్పి ఆయన కూడా గెంటేసిండట. ఇక మొత్తం మీద లాస్ట్కి వచ్చి ఇక జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసింది. నా భూమి నా ఆస్తి నా కొడుకులు తీసుకున్నారు, మొత్తం అదంతా కూడా రికవరీ చేసి మళ్ళీ నా పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించండి అంటూ ఇక ముస్లమ్మ వేడుకున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఘటనలు నిజంగా దారుణం అని చెప్పుకోవచ్చు. సొంత తల్లికి అన్నం పెట్టినప్పుడు మీకు జన్మ ఇచ్చి ఏం లాభం చెప్పురి? రేపు మీ పిల్లలు కూడా ఉంటారు కదా. విద్యాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కేజీబీవీ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి జూపల్లి అంటూ ఒక వార్త ఇక్కడ. ఇక అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. ఇక ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ గువ్వల శివరాజ్ అంటున్నారు. మరి అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి చెప్తున్నటువంటి వార్త. ఇక తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమకారులు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం సోమవారం ఎదురుగా శాంతియుత దీక్ష చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజుభాయ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారు. మరి అలాంటి వారికి అయితే న్యాయం చేయాలంటూ ఒక వార్త అయితే చూడవచ్చు మనముగా. ఇక చేప పిల్లల బదులు నగదు ఇవ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మత్స్యకారుల లేఖ అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక పందుల బెడద నుంచి కాపాడాలని వేరేదేట.
మరి వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని అజ్జకోల్ గ్రామంలో పందుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని ఆర్టీఐ మండల అధ్యక్షుడు కావలి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆ గ్రామ యువకులు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు సోమవారం వినతి పత్రం అందించారట. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అధిక సంఖ్యలో పందులను వదలడం వలన అవి ఇండ్ల ముందర తిరుగుతుండడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారట. చిన్నపిల్లలపైన దాడులు చేస్తున్నాయని ఆరోపించారట. ఇక పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వెల్లడించారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు గ్రామ సభలో తీర్మానాలు చేసినా కూడా మండల తహసీల్దార్కి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రజల కష్టాలు తీరడం లేదట. నిజంగా ఏమంటారు ఊర్లలో కోతుల పెడితే చూసినాం కానీ పందుల పెడితే ఇదే ఫస్ట్ టైం నేను వింటున్నా. ఉంటాయి అక్కడక్కడ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. మరి డబ్బు తీసుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదట. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మొద్దు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మొత్తం మీదనైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి కొంతమంది మోసం చేస్తుంటారు కదా, మరి అలాంటి వ్యక్తులపైన కూడా కేసులు నమోదవుతున్నాయి అన్నట్టుగా ఈ వార్తను బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖబర్దార్. మరి శనార్థి తెలంగాణ ప్రచురించిన దానికైతే మరి ఇక రియాక్ట్ అయితే దొరికింది. మరి కలెక్టర్ గారు అయితే మరి అలాంటివి నమ్మొద్దని చెప్తా ఉన్నారు. విద్యార్థులతో చెట్లు నరికిచ్చిరట. చాలా దారుణం ఇది. చెట్లు పెంచండి అని చెప్పాల్సిన విద్యార్థులతోనే చెట్లు నరికిపించిరట. తుంగపాడు మోడల్ స్కూల్లో నిర్వాహకమట. విద్యార్థులు పనిచేస్తున్న పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫారం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం. ఒకవేళ కనుక ఏదో ఒక కొమ్మ ట్రాన్స్ఫారంకు టచ్ అయితే మరి పిల్లల పరిస్థితి అయితే ఒక్కసారి ఉన్న పిల్లలందరూ కూడా బర్రు అంటారు. ఇక నిజంగా ఇట్లాంటి వాళ్ళపైన కూడా విద్యార్థులు కాదు నిజంగా ఆ ఉపాధ్యాయులకు కూడా తెలియలేదా నిజంగా. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వకపోవడం బాధాకరం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగం గౌడ్ అంటున్నారు ఇక్కడ. మరి ఇక మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోండి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ చెప్తా ఉన్నారు. మరి పని ప్రదేశాలలో ఈ మధ్యలో చూసుకున్నట్లయితే మహిళలకు కూడా కొన్ని ఒత్తిళ్ళు అయితే ఏర్పడుతూ ఉన్నాయి కదా. మరి పని వేళల్లో కావచ్చు, ఇక ఆఫీసులలో కావచ్చు, కంపెనీలలో కావచ్చు, స్కూళ్ళలో ఎక్కడైనా సరే మహిళలకు కనుక ఒకవేళ కనుక ఏదైనా ఒత్తిళ్లు వేధింపులు ఎదురైతే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇక కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారు అయితే చెప్తా ఉన్నటువంటి ఒక వార్త. ఇక చికిత్స పొందుతూ మహిళ మృతి. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించిన ఘటనలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గుర్రంపోడు మండలంలోని జూనూతాల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ మిర్యాలగూడలో పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. ఆదివారం జూనూతల గ్రామానికి వెళ్ళిన ఓ కారులో ఆర్ఎంపీ వైద్యుడు మహేష్తో కలిసి వస్తూ కారులో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు రాత్రి ఆదివారం గుర్తించారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందిందంటూ ఇక్కడ వార్త. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడండి. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధిక ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అయితే ఇక్కడ చెప్తున్నారంట. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఇక ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే చర్యలనంట. ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి అంటూ ఇక జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు చెప్తా ఉన్నారు. ప్రజావాణిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని. ఇక ఉద్యమకారుల హామీలను అమలు చేయాలన్నట. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మల్లయ్య చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు తాళ్ళ మల్లయ్య డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. మరి కార్పొరేటర్లు మరి అడ్డగోలుగా వాళ్ళు ఫీజులు బుక్స్ పేరుతో వివిధ రకాలుగా మోసం చేస్తున్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలని ఒక వార్త. ఇక కాల్వల మరమ్మతుపై అలసత్వం వీడాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు. మరి కాల్వల మరమ్మతు, మరి పంట పొలాలు బాగుపడాలంటే ఖచ్చితంగా కాల్వలు మంచిగా ఉండాలి. కాల్వల యొక్క మరమ్మతులు కూడా చేపడితేనే వాళ్ళకు సామాన్యంగా రైతులకు బోర్లు అవన్నీ ఉండేవి కాబట్టి కాల్వల ద్వారా వచ్చేటువంటి నీళ్ళ ద్వారానే పంటనైతే పండించుకుంటారు. కాబట్టి ఆ కాల్వల యొక్క మరమ్మతులు చేపట్టాలన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే నాయని పిలుపు. జూలై 4న గ్రామస్థాయి నేతలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే కోరారట. మరి జూలై 4వ తారీఖునైతే ఒక భారీ బహిరంగ సభ ఉందంట కార్యకర్తలది. మరి దాన్ని విజయవంతం చేయాలని అయితే ఇక్కడ వార్త చూడవచ్చు. సర్కార్ బళ్లలో సమస్యల కొలువట. వాటర్ ప్లాంట్ వచ్చినా విద్యార్థుల దాహం తీరని దుస్థితి. డ్రమ్ముల్లో నిల్వ నీరే గతిగా పట్టించుకొని అధికార యంత్రాంగం. ఇక సమస్యలు అయితే మరి గట్టిగానే ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళలో చూడొచ్చు. ఈ విధంగా డ్రమ్ముల నీళ్లుంటే మరి అందరు దాన్నే ముట్టుకొని దాన్నే తీసుకుంటే అది ఎంతవరకు కాదు. ఎవరైనా డ్రమ్ముల నీళ్ళు తాగుతారు. అది కెమికల్ డ్రమ్ములు. అవి కెమికల్ ఏదన్నా మనం వాడుకోవడానికి ఆ డ్రమ్ములు యూజ్ చేస్తాం కానీ తాగడానికి ఆ డ్రమ్ములు ఎవ్వరు యూజ్ చేయరు. మరి ఇటువంటి వసతులు ఉన్నాక పిల్లలకు ఎట్లా ఏ విధంగా ఇంకా గవర్నమెంట్ స్కూల్కి రమ్మని చెప్తుంటారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక రవాణా. ఇసుక రీచ్ను ప్రారంభించిన తహసీల్దార్ రమాదేవి అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇంకా బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్. రేగా
హరిప్రియ అరెస్టుతో బగ్గుమన్న పాల్వంచ టౌన్ చెలో పూసగూడెం కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. బీజేపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ గారు చెప్తా ఉన్నటువంటి వార్త. ఇక మరి పాఠశాలలపైన కూడా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఇక తిరుమలయపాలెం మండలానికి మంజూరైన ఐటీఐ కళాశాలను హైవే పక్కన ఉన్న 254 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టినటువంటి ఒక వార్త. ఇక నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మండలంలోని ఆత్కూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 163 సర్వే నెంబర్లోని 3.15 ఎకరాల భూమిని గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని గ్రామ మాజీ సర్పంచ్ అబ్బూరి సంధ్యారాణి రామకృష్ణ సోమవారం గ్రీవెన్స్ డే తహసీల్దార్ను కలిసి విన్నవించారు. ఆ స్థలంలో సబ్ జైలు నిర్మాణానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రక్రియ నిలిపివేసి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని, ఇక వారికి అన్యాయం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అయితే కోరినట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక వార్తలు అయితే ఇవన్నమాట. ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు. అండ్ ఇంకా మరి మొత్తం మీదనైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి రామచంద్రరావు గారు అయితే ఎన్నిక అవడం జరిగింది. ఇక దీనిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంటున్నారు. మరి బీజేపీ కొంతమంది కార్యకర్తలు కూడా దీనిపైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైనల్గా రాజాసింగ్ గారు కూడా బీజేపీకి అయితే రిజైన్ చేసినటువంటి ఒక వార్త మనం చూసినాం. సో దీనిపైన కూడా మరి ఇంకా మరిన్ని పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటే ఖచ్చితంగా మనం అయితే చూడాల్సిందే. మరి మరిన్ని తెలంగాణ జిల్లా వార్తల కోసం చూసిన క్యూ న్యూస్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం ₹1000 ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.